అందం, ఆరోగ్యం. మనం ఆరోగ్యం కోసం ప్రకృతి సిద్ధంగా పండించిన కూరగాయలను వాడుతున్నాం. అయితే అందం కోసం చర్మ సౌందర్యాన్ని ఇచ్చే రసాయనాలతో కూడిన క్రీమ్స్ ను వాడడం ద్వారా చర్మ ఆరోగ్యమే కాదు, అందంగా కనిపించాలని ముఖానికి ఉపయోగించే క్రీమ్స్ లో ఎన్ని రసాయనాలు ఉన్నాయో మీకు తెలుసా? ఇవి చర్మ సౌందర్యాన్ని పాడు చేయడమే కాకుండా చర్మ ఆరోగ్యాన్ని కూడా పాడు చేస్తాయి. ఇవి త్వరగా ముడతలు రావడం, చర్మము కాంతి విహీనంగా కనపడేలాగా చేస్తాయి. గోవర్ధనం గోశాలలో ఎటువంటి రసాయనాలు ఉపయోగించకుండా ప్రాచీన ఆయుర్వేద పద్ధతిలో గోవర్ధనం గోశాల ఫేస్ క్రీమ్స్ ని తయారు చేస్తుంది. ఇప్పుడు ఆ క్రీమ్స్ ఎలా తయారు చేయాలి, ఏ విధంగా ఉపయోగపడతాయి అనేది తెలుసుకుందాం. అవి ఎలా తయారు చేస్తారో, అవి ఏ విధంగా ఉపయోగపడతాయో, ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం. ముందుగా రాగి పాత్రలో క్రీమ్ తయారు చేయడానికి కావలసిన ఏటు దేశీ ఆవు నెయ్యిని తీసుకోవాలి. అందులో ఎంత మోతాదులో నెయ్యిని తీసుకుంటారో అంతే మోతాదు స్వచ్ఛమైన నీటిని లేదా గులాబీ జలాన్ని తీసుకోవాలి. రాగి గ్లాసుతో నెయ్యిని క్లాక్ వైజ్ డైరెక్షన్లో నెమ్మదిగా తిప్పాలి. 100 సార్లు తిప్పిన తరువాత ఆ నీటిని పారపోసి మళ్ళీ స్వచ్ఛమైన నీటిని తీసుకొని తిప్పాలి. ఈ విధంగా 100 సార్లు నీటిని కడిగిన తర్వాత ఈ విధంగా 10,000 సార్లు నెయ్యిని నీటితో కడగాలి. దీని ద్వారా నెయ్యిలో ఉన్న జిడ్డు తొలగి చర్మంలో సులభంగా ఇంకిపోయే మృదువైన క్రీమ్ తయారవుతుంది. తయారైన ఈ క్రీమ్ని మృదుత్వాన్ని పరిశీలించిన తర్వాత శుభ్రమైన గాలి చొరబడని గాజు సీసాలో నిల్వ చేయాలి. తయారైన ఈ సౌందర్య క్రీమ్ని కొద్దిగా ఇంత మోతాదులోనే తీసుకొని 2 చేతులకు అరచేతులకు పూర్తిగా అప్లై చేసి మొహానికి పూర్తిగా మర్దనా చేయాలి. ఇది ఉదయం డే క్రీమ్గా ఉపయోగించవచ్చు. రాత్రి ఆయిల్ స్కిన్ ఉన్నవాళ్ళు నైట్ ఉపయోగిస్తే మంచిది. ఈ సౌందర్య క్రీము చర్మ సౌందర్యాన్ని ఇవ్వడమే కాకుండా కాంతివంతంగా తయారు చేస్తుంది. ఇది చర్మ ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది. ఇది బాడీలో వేడిని కూడా తగ్గిస్తుంది. ఇందులో హెర్బల్ పౌడర్స్ కలిపిన సౌందర్య ఘృతము, చర్మానికి కాంతి కలిగించే రోజ్ పౌడర్ని ఉపయోగించే ఘృతాన్ని, హెర్బల్ పౌడర్స్ని 12 రకాల హెర్బల్ పౌడర్స్ ఉపయోగించి ఒక 10 రకాల క్రీమ్స్ను గోవర్ధనం గోశాల తయారు చేస్తుంది. మీకు తగిన క్రీమ్స్ అందుకోవడానికి గోవర్ధనం గోశాల ggspk.com వెబ్సైట్ని సందర్శించండి. గో ఉత్పత్తులను వాడండి, గో సంరక్షణలో భాగస్వాములు కండి.